ఎవరైనా శివుడు, రాముడు అలాగా వాళ్ళ అక్షయమూర్తి అయినటువంటి దేవుల్ని వాళ్ళు నోటితో చెప్పడమే కాకుండా మంత్రాలు కానీ శ్లోకాలు కానీ మళ్ళా దృశ్యంగా కూడా అక్షయమూర్తిని చేసుకోవాలి. అట్లాగా మనము మా గురువుని మేము ఆ విధంగా ఉపాసిస్తాం, పూజిస్తాం అనేటప్పుడు ఏది మీ గురువు అని అడిగారు అనుకోండి ఎవరైనా, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తం అని చెప్తారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏది చరాచరం. అవును సరే, మంత్రం సరే గాని శ్లోకం సరే గాని గురువు ఏది? బ్రహ్మానందం పరం కేవలం జ్ఞానము అదే ఉంది. అదే ఎక్కడ చూపించవయ్యా బ్రహ్మానందం చదివాడుకున్నారా? చూపించవయ్యా గురువుని. ఇంకో వెంకటేశ్వర స్వామిని చూపించాం, రాముని చూపించాం, శివుని చూపించాం, మీ గురువుని చూపించా అంటే బ్రహ్మానందం అంటారంటే ఆ అర్థమేనయ్యా మాట. పదస్య అర్థం అదే గురువు. అంతేగాని ముక్కు మాము అవన్నీ మీకు లేదా, నాకు లేదా, ఎవరికి లేదు? ఇది ఉందా? బ్రహ్మానందం ఉందా? అది మాకు. ఇక మిగిలిందంతా ముక్కు ముఖం ఎవరికి లేదు. మన పని పిల్లకి లేదా, పని మనిషికి లేదా, కుక్క నక్కకి లేదా? అది కాదు కదా ముఖ్యం. బ్రహ్మానందం అఖండ మండలాకారం అదే అనమాట అర్థం. నిజమే దేవత అనగానే ముక్కు మొహం తీసుకొస్తే అంటే విదేశమే ఉంది, ఎక్కడ లేదు అవన్నీ. అదేనమాట ఆ శ్లోకార్థాన్ని తెలుసుకొని ఉండడమే గురువు ఉపాసన. మంత్రార్థాన్ని తెలుసుకొని ఉండడమే గురువు ఉపాసన. ఇంత తప్పకే కాబట్టి అర్థం తీసుకోవాలి. ఒకవేళ గ్రామం రాకపోయినా, భాష అనేది రాకపోయినా అర్థం చేసేటప్పుడు ఆ భావం తెలుసుకోవాలి. ఒకసారి అర్థం అందరూ తెలుగు భాష ప్రావీణ్యత చెంది ఉంటారు కదా, ఇతరులు తమిళ భాష ప్రావీణ్యత చెంది ఉంటారు కదా. ఆ లొకాలిటీలో చేరి మాట్లాడుకుంటే ఆ భావాలు తెలుసు. మనంతా తమిళ లిపి తెలుసా? తమిళ్ మాట్లాడు. హిందీ లిపి తెలుసా? మాట్లాడు. ఆటోమేటిక్ ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు అనర్గళంగా నేను ఒక సంతకం పెట్టేది వాడికి రాదు. పరభాష మాతృభాష కలిగిన వాళ్ళందరూ కూడా తెలుగులో ఎన్ని పాటలు పాడలేదు. తమిళియన్స్ అంతా, కేరళ వాళ్ళంతా భావయుక్తంగానే పాడారు. కళ్ళు కదిలేయి, మనసు కదిలింది. అది నిజా అన్నమాట. వాళ్ళు దాంట్లో బాగా అభ్యసించారు. వాళ్ళు చెప్తూ ఉంటే దీనికి అర్థం ఇదమ్మాయి వాడమ్మాయి అంటే వాళ్ళు గాని వాళ్ళందరూ పాడేసారు. దిక్కి కానీ తమిళ అభ్యాసం వాళ్ళకి. భావం ఇది, భావం ఇది అని తమిళ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటే అట్లాగా వాళ్ళు మనసుకున్నారు. మనసు వచ్చినారు. అట్లాగే ఉపనిషత్ మంత్రాలు గాని ఇలాంటి గీతా శ్లోకాలు గాని సంస్కృతంలో పట్టు లేకపోయినా భావంలో బుద్ధి లేకపోతే కదా పట్టు పెట్టుకోవాలి. ఆటోమేటిక్ గా బ్రహ్మానందం అనగానే ఈ బ్రహ్మానందము అఖండ మండలాకారం అని ఎంత సంస్కృతం జరిగినా రాదు. అదంతా కూడా అవాంగ్మానస గోచరం, భాషాతీతమైన భావం. అందుకని అది ఆటోమేటిక్ గా పేదల దగ్గర వింటూ ఉంటే
భాష తెలిసిపోతే వచ్చేస్తుంది అట్లా. కాబట్టి స్వాభావికంగా ఈ జనులకు ఉండేటువంటి బహిర్ముఖ దృష్టిని అంతర్ముఖం చెయ్యాలి, శబ్దాది విషయాల నుండి తప్పించి అంతఃసాక్షి అయినటువంటి ఆత్మ చైతన్యం వైపు దృక్ వైపు తిప్పాలి. తదేవాత్మాని అయమాత్మాని అహమాత్మాని అహం బ్రహ్మాని శక్తి అవగతం చేయించాలి అనే ఉద్దేశం చేతనే నా యొక్క యాజ్ఞవల్క్య స్వామి కూడా తన భార్యకు హరే మైత్రేయి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని బోధించడం జరిగింది. ఏతద్విషయే లింగాలయ ఆ యొక్క కర్మలింగాలు గాని ధ్యానలింగాలు గాని విధిలింగాలు గాని విధిలింగమే అవన్నీ విధిలింగాలు గాని ఇట్లా అలా సూచించినట్టుగా ఆర్డర్ వేసినట్టుగా కనిపించినా అవి ఉత్తుష్టికే. అవన్నీ ఉత్తుష్టికే. డ్రామాలో ఉండే కత్తి లాంటిది అంజి, అది బొమ్మ తుపాకీ లాంటిది. ఆ విధులన్నీ కూడా ఊరికే నామకే వస్తాయి, విధి కాదు. కాబట్టి ఆత్మజ్ఞాన విషయంలో అలాంటి తెలుసుకోండి, కృషి చేయండి, కష్టపడండి, శ్రమించండి అనే మాటలన్నీ కూడా ఇది కర్మను సూచించేది కాదు. బుద్ధికి దానికి ఉండే లేజీతనాన్ని, బద్ధకాన్ని శక్తి లేకపోతే వివేకం చేసుకో తప్ప వేరే కర్మం చేయమని చెప్పడం లేదు. అందుకని స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణార్థానికి బ్రహ్మ ఆల్రెడీ దోషి చెప్పాము. యో హి బహిర్ముఖ ప్రవర్తతే పురుష ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూతి. ఇష్టమైన కలగాలి, అయిష్టం నాకు కలగకూడదు అనేటువంటిది ఉంది కాబట్టి స్వభావ సిద్ధంగా ఎవరిబడి నచ్చ ఆత్యధికం పురుషార్థం లభించదు. ఇష్టానిష్టాలు దాంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ ఇష్టానిష్టాలు ఎలా ఉన్నాయంటే అందరికి ఇష్టానిష్టాలు మాత్రం ఉంటాయి, గుండెలో డబ్బు ఉంటుంది. ఏముంటుంది అంతే. ఇష్టానిష్టాలు అక్కడ ఇక్కడ దాన్ని బట్టి ఇదే, దీన్ని బట్టి అదే చూసుకోవాలి. దాన్ని బట్టి ఇది అనుకుంటా ఇష్టానిష్టాలు బట్టే డబ్బు అట్లాగా ఇలాగా ఉంటాయ్యా. అదంతా ఆత్యంతికమైన పురుషార్థాన్ని మోక్షాన్ని సంస్థానికి పెట్టేది కాదు. అట్లాంటిది ఏమి లేదు దాంట్లో. ఊరికే కర్మబంధాన్ని కలిగించేవే గాని, ఎప్పుడు చూసినా జన్మంలో మనల్ని చూసేవే గాని, పడేసేవే గాని, పిల్లవాళ్ళు కానీ మనం ఎత్తుకోలేక నడువు లాగుతుంటే, చేతులు లాగుతుంటే దామ్మని పడేస్తా ఉండేవాళ్ళు మంత్రం మీద. అట్లాగా ఈ కర్మకాండ అలాగే జన్మంలో ఆడేసి తిరిగి వచ్చేవన్నమాట. అంతేగాని దానికి మోక్షానికి ఏమి ఇంత కూడా సైన్స్ లేదే లేదా. వస్తలేదమ్మా ఇంకో అక్కడ కింద పెట్టా. అదే అదే ఇంకోటి ఎవరికైనా ఓకే ఇంకా లోపల చెప్పాలి. కాబట్టి ఈ ప్రకారంగా
ఈ ఆత్యంతికమైన పరమ పురుషార్థం లేకపోయేటప్పుడు మోక్షం లేకపోతాం. ఆత్యంతిక పురుషార్థ వాంఛనం ఈ యొక్క మోక్షాన్ని కోరుకునే వాళ్ళు, కావాలనే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారే. స్వాభావిక కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచర ప్రేమకీకృత్య స్వాభావికంగా మనకి అత్యంత అలవాటైపోయి బాగా అది కోరుకోకనే అలవాటు అయిపోయినటువంటిది ఉంది కదా స్వభావము, అజ్ఞాన స్వభావం. అందుకే అజ్ఞాన స్వభావం ఉంది. అజ్ఞాన స్వభావం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఎవరన్నా అంటే ఎక్కడైనా జనాలు పోతున్నారు అనుకోండి, గుళ్ళు గోపురాలకు బాగా జనం వస్తుంటే అక్కడ యంత్రం వేశారంటుంటారు కదా, జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం అని. మన మనసులో కూడా పుట్టే యంత్రం, తెచ్చే యంత్రం ఉంది. ఎవడో ఏం చేసేది దాన్ని? జన్మ మరణ యంత్రం వేసి పెట్టేసినారు. అది స్థాపన చేసేసినారు బాగా. దానికి మేకులు కూడా బాగా లోతుగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక 10 అంగుళాలు ఉంటాయి. అందుకే ఆ యంత్రం తీసేంత వరకు మనకైతే తావడం ఈ ప్రకారంగా స్వాభావికంగా మనకి ఏర్పడిపోయి ఈ కార్యకరణ సంఘాత ప్రవృత్తికి సంబంధించుకొని మనం ఉంటున్నాం. కాబట్టి కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్ ఆ యొక్క కార్యకరణ సంఘాతంతో మనము ప్రవృత్తికి లోనైపోయాము. బాహ్య ప్రవృత్తి, బాహ్య దృష్టి. మనసులో ఉన్న బాహ్య దృష్టే, బయట ఉన్న బాహ్య దృష్టే. మనసుకు దగ్గర అయ్యాం కదా, మనసులో పెట్టుకున్నాం కదా, మన మనసుని మన మనసులో పెట్టుకున్నాం కదా అంటే అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అందువల్ల ఎప్పుడైనా సరే వర్షం వస్తుందిరా అని టపాకాయలు ఇక్కడ కాల్చేదానికి వీల్లేదు, ఇవన్నీ దీపావళి సామగ్రి అంతా ఇక్కడ కాల్చేదానికి వీల్లేదురా అని అనుకుంటే వీళ్ళు ఇంట్లో కలుస్తారు. ఎక్కడ? ఇంట్లో కలుస్తారు. అక్కడ చూసారా, అక్కడ బయట వర్షం వస్తుంది, ఇంట్లో తీసుకెళ్తారు. అట్లాగా జాగ్రత్త అవసరం బయట, ఇప్పుడు స్వప్న అవసరం లోపల ఇంట్లో కలుస్తారు. అట్లాగా మనసులో ఉన్నా బాహ్య వ్యవహారాలే, బయట ఉన్నా అదే వ్యవహారం. ఇలాగా జాగ్రత్త స్వప్నాలు ఎందు కార్యకరణ సంఘాత ప్రవృత్తి అనేటువంటిది ఇలాగా ఉంది కాబట్టి దాని నుండి వెనక్కి తప్పించేదాని కొరకు ప్రతిగాత్మ శ్రోతస్తయ ప్రవర్తయ, ఈ ప్రతిగాత్మ జ్ఞానం వైపు తిప్పేందుకు మాటికి ఇలాగా బోధించడం జరుగుతుంది, ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఇలాగ ఇది ఒక రకమైన వివేక అభ్యాసం చేయబడుతుంది. ధ్యాన అభ్యాసం కాదు, వివేకాభ్యాసం. వివేకాభ్యాసం మీ ద్వారాను గురువు గారు చేయిస్తారు. మాటికి చెప్పడమే సరి. ఆ వివేక అభ్యాసం ద్వారా జ్ఞానం కలుగుతుంది అని కాదు వాళ్ళ ఉద్దేశం. వివేక అభ్యాస మాత్రేనే ఏవ జ్ఞానం లభ్యతే అని చెప్పలే వాళ్ళు. నీ కర్మకి నీ బుద్ధి అలా తయారైంది కాబట్టి వివేకాభ్యాసం చేస్తే నువ్వు నీ బుద్ధి నిలబడుతుంది. అంతేకాదు జ్ఞానం వివేకాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది అని కాదు. వాక్యార్థ విచార సమకాలే జ్ఞానము. నీ బుద్ధికి ఏమిటంటే జటిలం అయిపోయింది, బాగా జాడ్యం అయిపోయింది కాబట్టి దానికి వివేకాభ్యాసం చేసి దానిలో ఉండేటువంటి ఇతర విషయాలంతా దురిపే దానికి వివేకాభ్యాసం. అంతేగాని జ్ఞానం కలిగేదానికి అభ్యాసం కాదు, బుద్ధి గ్రహించుకునేదానికి అభ్యాసం. బుద్ధికి అభ్యాసము జ్ఞానం సద్యోపలం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు మాటికి వివేకం చేయిస్తారు, నిశ్చయం చేయిస్తారు, చెప్తారు. మనం కూడా అలాగే మాటికి విచారం చేయాలి.
ఇవన్నీ కలిపి విధి కాదు. స్వాభావిక ప్రవృత్తి దురభ్యాసం నుండి బయటకు రావాలి. అది స్వాభావికం అయిపోయింది కదా, దాని నుండి బయటకు రావాలి. స్వాభావికం ఒకరికా ఇద్దరికా అందరికా? అందరూ స్వాభావిక ప్రవృత్తిలో లేని వారే అందరూ, మిగిలిన వాళ్ళందరూ చేస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రవర్తించింది. అందువల్ల సాధన సామగ్రి ఎప్పుడైనా వినియోగం చేస్తే బుద్ధి ధర్మాలకే గాని స్వాభావికానికే గాని జ్ఞానానికి పనికిరాదు. కాబట్టి 10 సార్లు చెప్పినా సరే 9 సార్లు మేలుకోని బుద్ధి 10వసారి అలా మేలుకున్నబట్టే కలిపారు. అందువల్ల మీరు దాన్ని బేరీజు వేసుకొని 10 సార్లు వింటే కలిగింది అనకూడదు. 9 సార్లు నా బుద్ధి రెడీగా లేదు, ఆ ఒక క్షణం నేను రెడీగా ఉన్నా కలిగింది జ్ఞానం. వాక్యార్థంలో పొరపాటులే, నా బుద్ధిలో పొరపాటు. ప్రతి ఒక్కరి బుద్ధి ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకూడదు. 5 సార్లకి 4 సార్లకి 2 సార్లకి కూడా ఉంటుంది. ఆ బుద్ధి ఎందుకు అలా వచ్చేసింది? మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లో స్టార్ట్ అది అలవాట్లు. బుద్ధి అందరికి సమానం. నేను చేయించిన అలవాటు అలా, నా అలవాటు దురలవాటు. నా అలవాటు మంచిది కాదు, ఎక్కువగా దానికి బాగా నేర్చి పెట్టాను. కాబట్టి గ్రహించుకోవడంలో అది ఇలాగా దానికి అసమర్థత, సామర్థ్యం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మావారే ద్రష్టవ్య ఇత్యాది అనేటువంటి శృతి వాక్యాలన్నీ మనకు కనిపిస్తుంది. తస్యా చెప్తున్నారు, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య ఇత్యాది. తస్య ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య. కాబట్టి అట్టి ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం కొరకున్నవారో వారు ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య ఏమనుపాదేయంతి ఆత్మతత్వం ఉపదేశించారు. కాబట్టి అట్లాంటి వారికి, ఈ జిజ్ఞాస చేసే వారికి, విచారించుకునేటువంటి వారికి, ముముక్షులైన వాళ్ళకి, తీవ్రమైనటువంటి విద్యార్థులైనటువంటి వారికి ఇలాగా హేయోపాదేయ రహితమైనటువంటి అహేయం అనుపాదేయం, చదివేది కాదు గ్రహించుకునేది కాదు అట్లాంటి ఆత్మతత్వం సిద్ధమైన, అపరోక్షమైన, స్వరూపమైన, సుస్వరూపమైన చూసారా ఆత్మాధేయమైన ఈ తత్వాన్ని, ఈ జ్ఞానాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఇట్లా ఇదం సర్వం ఏదయమాత్మ ఎత్ర తు అస్య సర్వాత్మైవాభూత కేన కం పశ్యేత్ కేన కం విజానీయాత్ విజ్ఞాతారం మరి కేన విజానీయాత్ అయమాత్మ బ్రహ్మ ఇత్యాది ఇలాంటి శృతి వాక్యాలు కొలవడం ఏకత్వ ప్రతిపాదన చేసేది, నీవు అయ్యే ఉన్నావని చెప్పేది, ఇతర నీకంటే అన్యమైనది రెండవది లేదని చెప్పేది, క్షేత్రజ్ఞుడు కంటే క్షేత్రజ్ఞుడు మరొకడు లేడు అని చెప్పేది, ద్రష్టే ఆత్మ అని చెప్పేది, ఇతర తెలుసుకునేవాడిని తెలుసుకునేవాడు ఎవరు లేడు అని చెప్పేది, తెలుసుకునేవాడే అద్వితీయుడు, ఆత్మైవ అద్వితీయ, చిత్స్వరూప ఏవ ఏకం అద్వితీయం పూర్ణం అని చెప్పేటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. అఖండమైన వాక్యాలు. శృతి అంతా అదే. గురువులు అట్లాగా వాళ్ళు బోధించాల్సిందే ఆ వాక్యాలన్నీ తీసుకొచ్చి, కానీ ఈ ప్రకారంగా వాళ్ళకి చెప్పాలి, బోధించాలి. ఆ క్రమంలో వచ్చింది ఇదంతే గాని ఈ విధి వాక్యాలు మాత్రంగానే కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రకారంగా ఆత్మజ్ఞాన విషయంలో ఆ విధిలాగా విధివత్ తోచేవన్నీ కూడా
అవన్నీ కూడా వివేకించుకునేదానికి, విచారించుకునేదానికి ఉన్నవే గాని విధిని, కర్మని, జ్ఞానాన్ని, తపస్సుని కలిగించేవి మాత్రం కాదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎందు ఎలాంటి కృత్యాదులు, కర్తవ్యాదులు చేయవలసినవి ఏమీ లేవు. అది కృతకృత్యమైనదే గాని, అంటే సిద్ధమైనదే గాని అవేమి చేయవలసిందిగానే కాదు. కృతకృత్యత అంటాము. కృతకృత్యత అంటే సిద్ధం. ఏది మనం చేయాలనుకున్నామో అది ఇదే, ఏది మనం తెలుసుకోవాలనుకున్నామో అది ఇదే, ఏది మనం పొందాలనుకున్నామో అది ఇదే, ఏది మనం సాధించాలనుకున్నామో అది ఇదే అనేటువంటిది కృతజ్ఞత. అంటే వెతికేవాడికి కాలు దగ్గర తగిలినట్టు, వెతికేవాడికి కాలుకి తగిలినట్టు తానయ్యి ఉన్న విషయం. అలా ఇది ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైనా సరే చాలా తపన చెంది ఎన్నెన్నో బాధలు, కష్టాలు, అవి ఇవి అని పడుతూ చాలా మీ డైరీలో కూడా లాంగ్ లైఫ్ కాలం ఎన్నో జన్మలు పుడుతుంది అని రాసుకొని ఉన్నారనుకోండి. అలా రాసుకోనున్నటువంటి విషయము ఈ రోజు కాలు తగిలింది, ఇక్కడే తగిలింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అది పొరపాటైందో అంటే అక్కడ అలా రాశారు. స్వప్నంలో మీకు అంత స్వర్గంలో పడిపోయినట్టుగా ఉన్నది. జస్ట్ మేల్కొన్నారు. ఎక్కడున్నారు మీరు? పైన. ఎంత స్పష్టంగా ఉన్నా, ఏం లేదు, ఎక్కడా పడినారు. నాయిగా అర్థమైందా? అట్లాగనమాట. చూసారా, పూర్వం మట్టి మంచాల్లో పడుకునేవారు. అది గుడ్డ పాతదైపోయి తిరిగి అలాగా లోపలికి దిగిపోయినట్టుగా ఉంటూ వీడు సత్తనం వచ్చింది. అప్పుడు సాయంత్రంలో పడిపోయినట్టుగా ఎవరు లేపుతారా అనుకునేవాడు. సడన్ గా వేలుకోగానే మట్టి మంచం గుడ్డ తిరిగిందిరానైనా దీనికోసం తరంగంలో పడిపోయామనిపించింది. చూస్తే ఎక్కడున్నాడా? అక్కడ. అట్లాగనమాట. స్వప్నంలో ఉన్నప్పుడు అలా అనిపించింది, మేలుకోగానే లేదు. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు మా గతింతే, మాదంతే, మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, మమ్మల్ని ఎవరు పైకి తీసుకొస్తారు, అట్లా ఇట్లా అన్నారు. వివేక జ్ఞానం కలిగిన మీదయ్యేం. ఇది కృతకృత్యత, సిద్ధము, మోక్షం, పరిపూర్ణము. అట్లా చూసారా? మరి అప్పుడు వేసుకున్నటువంటి ప్రణాళిక ఎలా ఉండేది? ఎన్నో జన్మలు పడతాయి, వీలు గాని అలివి గాని విషయం. ఇప్పుడు నేనే నాకంటే అన్ని మీరు మరొకరు నేనే. అర్థమైందా? అలా ఇప్పుడు ఎవరైనా సరే సాక్షాత్తుగా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అక్షయమూర్తి దేవుడి దర్శించుకోలేకపోయారు. అంత విఐపీలకు దర్శనం. అప్పుడు మీరు అజ్ఞానంలో ఉండేటప్పుడు వాళ్ళంతటి వాడిని అయినప్పుడు అక్కడ దర్శించుకుంటారు. దానికోసం ఏం చెయ్యాలి? దేవుడు కూడా అలాగే ప్రశ్నించారు. తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నేనేం చేయాలి? దానికి చాలా తప్పు, ఘోరమైన తప్పు. వాడు తపస్సులో కూర్చున్నాడు. అలాగా ఏదో ఒక ఋషి వచ్చాడు. ఎందుకన్నా ఇవన్నీ లేకపోని మళ్ళీ వాడి ఒళ్ళు కూర్చోవడం, వాడి తెచ్చేవాడు. నువ్వు హాయిగా వ్యాపకమైన తత్వాన్ని తెలుసుకోకుండా తండ్రి ఒళ్ళో కూర్చోవాలి, నాకు
నాకు ఆ రకమైనటువంటి యోగ్యత లేదు, అదృష్టం లేదు అనేది తపస్సు చేస్తారు కదా. తల్లి చెప్పిన దురుపదేశం ఎక్కువ శాతం తల్లిదండ్రులు చెప్పేది, వీళ్ళందరూ చెప్పేది ఏమిటయ్యా అంటే భౌతికమే చెప్తారు. ఒక గురువు ఒక్కడే తరింపజేసేది. ప్రతి జన్మలో మీకు తల్లిదండ్రులు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు కదా. ఏ జన్మలో గురువు ఉన్నాడు, ఆ జన్మే తరించేది. నీకు తల్లిదండ్రులు ఏం చెప్తారు, మోక్షానికి వెళ్ళి ఆత్మజ్ఞానం కలిగించుకో అందరూ. అదెందుకులే మనకి అని చెప్తారు. అదే కదా, వాళ్ళంతా పెద్ద ఫిట్టింగ్ మాస్టర్లు. అయ్యే కదా చెప్పేది. అదే ఉంది అలా కానీ వ్యవహారం అదంతా. అది పెద్ద విషయం. ఏమిటి, నువ్వు మోక్ష జ్ఞానాన్ని కలిగించుకో, పెద్ద విషయం అంటారు. ఎవరు ఇదివరకు చేసిన వాళ్ళు చేయరా, నువ్వు కొత్తగా ఏదో నువ్వేదో చేయరా, అదే నువ్వేదో బ్రహ్మదేవుడికి ఏమైనా పెద్ద నువ్వు ఏది చేసేసినట్టు నువ్వు కాబట్టి ఇంకొకటి అంటాడు బ్రహ్మదేవుడికి. ఈ సృష్టి విషయంలో ఓటేసేవాడు, పెద్ద విషయం ఏమిటి. కాబట్టి ప్రతి జన్మలో నిన్నే చూస్తుంటాం మనం. ఇది జరిగిన కథే, చూసిన సినిమాలే. ఏది భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, ఇదే కదా. ఏ రోజు మీ సీన్లో గురువు వచ్చాడు చెప్పు, ఏ రోజు వచ్చాడు, ఏ జన్మలో వచ్చాడు, అప్పుడు చెప్పు. ఈ జన్మలో మా సీన్లోకి గురువు ఎంటర్ అయ్యాడు. ఇంకా సినిమా ఏమైపోయింది, ఎండ్ అయిపోయింది. అది కాకపోతే ఆ విధంగా వాడు తెలుసుకోగానే చూడి ఇంటి దాని పట్ల హాయిగా నిశ్చేసి అట్లాగా ఇక్కడ మనము కర్తవ్యము పెట్టుకొని ఉంటాం కాబట్టి, కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి కృతకృత్యత రాదు. కాబట్టి ఆత్మజ్ఞానంలో సర్వ కర్తవ్యాలన్నీ కూడా తొలగించి చూస్తే ఆత్మజ్ఞానము అహమస్మి అని మీకు తెలుస్తుంది, అహం పరిపూర్ణ అని తెలుస్తుందయ్యా అని ఇక్కడ ప్రారంభం చేశారు. యదపి అకర్తవ్య ప్రధానం ఆత్మజ్ఞానం ఆనాయ ఉపాదానాయ నభవతి తథా ఏవాభ్యుపగమ్యతే. అలంకారః హి అయం అస్మాకం యద్బ్రహ్మాత్మావగతం సత్యాం సర్వకర్తవ్యతా హానిః కృత్యతా చ ఇతి తథా చ శృతిః ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుషః కిం ఇచ్చన్ కస్యకామాయాం శరీరం అనుసంజరేత్ ఇది స్మృతి వాక్యం చెప్పండి. ఏ తద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత ఇది స్మృతి. తస్మాత్ న ప్రవృత్తి ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణః సమర్పణం. అది వరకు భాష భాగం. కాబట్టి ఎదపి అయినప్పటికీ కూడా అదే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదపి ఆత్మజ్ఞానం అకర్తవ్య ప్రధానం. ముఖ్యం ఏంటి అంటే అకర్తవ్యమే. ఆత్మజ్ఞానం విషయంలో కర్తవ్యం ఏమి ఉండదు. విధి నిషేధాదులు ఏమి ఉండవు. అదే కదా ఇప్పుడు వరకు జరిగింది. విధి నిషేధాదులు ఏమి ఉండవు, కర్తవ్యాది కర్మలు, ఉపాసనలు ఏమి, తపస్సులు వగైరా ఏమి ఉండవు. ఆత్మానాత్మ వివేక విషయమే కాదు, ఇది విచారించుకోవడమే తప్ప ఇంకేమి కర్తవ్య ప్రధానం అనేటువంటిది ఉండదు. సాఫీగా ఓకే
మంచి బుద్ధితో, వికలనము లేని బుద్ధితో, చాంచల్యం లేని బుద్ధితో ఆ క్షణకాలం కూర్చొని విచారం చేసుకొని వెళ్ళిపోవాలి. మీరు తర్వాత అంతఃకరణ ఎంత గదుపుకున్నాం సంబంధం లేదు. వివేక సమకాలంలో బుద్ధి మాత్రం స్థిరంగా ఉండాలి. తర్వాత ఏమైనా చేసుకో, ఇక్కడ గ్రహించుకో. అందుకనే షేవింగ్ చేసేటప్పుడే ఆ మొహం కదపకుండా వాడికి ఇచ్చేయాలి. మొహం ఎవరికి అట్లా టీవీ పాటల్లో కూడా చూస్తాం కదా, అలా పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత రుద్దినా సరే ముఖానికి కారప్పుడు వేసి రుద్దినా ఊరికే ఉండాలంటే ఇలా రుద్దుకుంటారు. కారప్పుడు రుద్దినా సరే ఊరికే ఉండాలంటే అమ్మమంట అంటే మాత్రం కుదరదు కదా. రుద్దుతుంటారు ఏవేవో వేసి. అలా ఉండాలి. మొహం అప్పచెప్పేసేవాళ్ళు. ఇక్కడేమో గురువుకి బుద్ధి అప్పచెప్పేసి, ఇక్కడ బుద్ధి అప్పచెప్పాలి, వాళ్ళకి మొహం అప్పచెప్పాలి. దర్శించుకొని అర్థమైపోతుంది. ఆ తర్వాత నేను ఎట్లాగైనా తీసుకోవాలి స్ప్రింగ్ లాగా నాకేపి అర్థమైందా? గ్రహించేస్తుంది వెంటనే. అప్పుడు కాముగా ఉంటే, నిశ్చలంగా ఉంటే గ్రహించేస్తుంది, లేకపోతే గ్రహించేస్తుంది. కాబట్టి ఆ మాత్రానికే శమదమాలు. అక్కడ కూడా అలాంటి పనులు చూస్తే ఎట్లాగా. కాబట్టి జనానికి అది అలవాటు. ఎక్కడ ముఖ్యం ఉంటుందో అక్కడే కదులుతుంది, ఎక్కడ అముఖ్యం ఉంటుందో ఎక్కడైనా మనం ఒకసారి పార్క్ లోనో ఎక్కడో కూర్చొని కాముగా ఉంటాం. ఇది ఆ గురువు దగ్గర చేస్తే ఎంత బాగుండేది. అక్కడేమో దేవు, ఇక్కడ ఏముందండి నీకు మ్యాటర్, అలా కూర్చున్నావు. ఇక్కడ కూడా కూర్చోలేదండి, కళ్ళు అట్లా అభినేత మనసు పని చేసుకుంది అంటే నిజం పని చేయలే, ఫుల్ టైప్. అట్లాగా మనకు ఊరుకోండి. ఊరికే చెప్పే విషయాన్ని వీరు అంటే విచారించుకోండి. ముందు వినడం నేర్చుకో, తర్వాత విచారించుకునేది. రెండు భాగాలు. గురువు యొక్క బోధ నీళ్ళని భాగాలు. ముందేం చేయాలి? కొద్ది రోజులు వినడం నేర్చుకో, తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలి? విచారించడం నేర్చుకో. మరి మొదటి సబ్జెక్ట్ అంతలాగా అయిపోయింది కదా. సబ్జెక్టులు అట్లా ఉంటాయి కానీ ప్రస్తావన ఇదే విషయం అక్కడ చెప్తారు. మళ్ళా అది కూడా జాగ్రత్తగానే పెట్టారు. ఇదే విషయాన్ని ఈతలో చెప్పిందే క్యాన్లో చెప్పిందే కథల్లో చెప్తారు. అట్లా టెక్నికల్ గా చెప్తారు. ఆ ఋషులు మారుస్తుంటారు, బోధనా విధానం మారుస్తుంటారు, విషయం మాత్రం అదే. నాకు అన్ని అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందా అంటే ఇప్పుడు విచారించామన్నమాట. అది విన్నావు, ఇది విచారించావు. అట్లా ఉంటుంది మైండ్. ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారు, ఎత్తుకోవడమే విచారించడం మొదలు పెట్టారు, కొంతమంది వినడం మొదలు పెడతారు. అట్లా ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా ఈ అకర్తవ్య అని చెప్పేటువంటి విచారింపజేసేటువంటి ఆత్మజ్ఞానం ఇది. ఇక్కడ హాన ఉపాదానాలు ఉండవు. వదలడం, పట్టుకోవడం, గ్రహించటం, వదిలేయడం, గ్రాహ్యాలు ఉండదు ఈ సబ్జెక్ట్ లో. గ్రహించుకునేదైతే నేర్చుకొని పోండి, చెయ్యండి, అనొచ్చు. తర్వాత దాన్ని వదిలేసి ఇంకోటి పెట్టుకోండి. అలా సంకల్పాలాగా, ఇష్టానిష్టాలాగా, వద్దు కావాలిలాగా అనేది ఉండవు. ఇప్పుడు పూర్వీకులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు కృష్ణుని వ్యానం పెడతారు చూసారా, అది ఏరుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం దాంట్లో చూడండి ఆ పాట పూర్వీకులు ఆ సాహిత్యం ఎలా ఉంది. ధనేతరాలకి ఇతను అమ్ముడు వాడు పాడతారు.
ధనధనేతరాలకి ఇతను అమ్ముతాడు. శమధమాది నియమాలకి లొంగరు. చూసారా, శమధమాది నియమాలకి లొంగరు. అవునని కాదని అనే వాటికి వేరైన వాడు అంటే విధి కాదు, నిత్యం కాదు, విదితము కాదు, అవిదితము కాదు. అలాంటి దాన్ని మేము ఇక్కడ అమ్ముడు పెట్టాము. చౌకట సరే, సాహిత్యం బాగా ఉంది. సాహిత్యం దానికి అర్థం మాత్రం రాదండి. చూసారా, నువ్వు దానం పడంతో వేసింది, నువ్వు గ్రహించుకోవాలనుకున్నావు, అందుకని నీకు అందుబాటులో లేకపోతే దానికి సూచన ఏమిటి? ఒక తులసి దళం అంటే అర్థం ఏంటి? కాస్తంత మనసు, కొద్దిపాటి సమర్పితమైన అనన్యమైన ఫలనిరపేక్షమైన మనసుతో దొక్కుతారు. ధర్మాధర్మాలకు వంచితము గాని మనసుకి లొంగిపోతారు. అంతేగాని అది విధి కాదు, నిషేధం కాదు, అది కాదు, ఇది కాదు, ఆ మాత్రం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార వాటిలన్నిట్లో పట్టుతుంది. అదే ఉంటుంది. నేను చేస్తున్నా 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 టెంపర్ ఉంటుంది. దీంట్లో నాకు ఇది నిషేధం, పుణ్యము, పాపము, ధర్మ అధర్మ ఉందా లేదా గంతై పరమేశ్వరం అట్లా. కాబట్టి ఇక్కడ ఆనవపాదానములన్నీ కూడా ఇక్కడ అనుభవం ఉండదు. తత్తదా ఏవ అభ్యుపగమ్యతే, అది ఎట్లాగా ఉన్నదో వస్తుతంత్రమై విద్య అలాగే దాన్ని మనం బోధించాలి. అభ్యుపగమ్యత అంగీకరించాలి. ఈ సంప్రదాయకులైన వాళ్ళ జ్ఞానంతా ఋషులంతా దాన్ని ఉన్నట్టుగానే యాక్సెప్ట్ చేశారు. తత్తదా ఏవ, అది ఎట్లా ఉన్నదో విద్య స్వరూపం ఎలా ఉన్నదో అట్లాగే దాన్ని అంగీకరించాలి, గ్రహించుకోవాలి. ఇక మన దీన్ని కోసం పెట్టకూడదు. నేను ఇలాగ అనుకుంటాను, ఇలా అనుకుంటాను, ఇలా భావిస్తాననేది మాత్రం అక్కడ అవసరం లేదు. అలంకారాది ఈ మాటలన్నీ కూడా అక్కడ హేయోపాధేయరహితం అంటే కూడా కాలదేశాలు లేవు, ధర్మాధర్మాలు లేవు, అలాగా కాలత్రయాలు లేవు. నచికేతుడు అడిగాడు కదా, కాలత్రయాలు లేని, కార్యకరణము లేని, కార్యకారణము లేని అట్లాంటి వస్తువుని విషయాన్ని చెప్పడం నాకు అన్నారు కదా. ఇవన్నీ కూడా ఆ తత్వానికి అలంకారోహి అయం అస్మాకం బ్రహ్మాత్మవగతం సత్యం సర్వకర్తవ్యతాహాని కృతకృత్యత. ఇదంతా మాకు అలంకారం, ఇదంతా మాకు అందాన్ని ఇస్తుంది. ఈ మాటలన్నీ అలంకారాన్ని ఇస్తుంది. చూసారా, అలంకారము లేకపోతే వికారము. మాకేం వికారం కాదు, ఇదంతా అలంకారం. అలంకారం ఎందుకు చేస్తాం మనము? అందంగా, సౌందర్యంగా, బాగా కనిపించేదానికే కదా. ఇక్కడ విధి నిషేధాలు లేవు అలంకారం బ్రహ్మానికి. విధి నిషేధాలు పెట్టామనుకోండి ముఖానికి మసి రాసినట్టే, బ్రహ్మములకు మసి రాసేస్తాం. ఇక్కడ ధర్మాలు లేవు, శైన్ అవుతారు. ధర్మాలు పెట్టామా ఇక మసి రాసేస్తాం, అంత వికారం. కాబట్టి ఈ యొక్క శృతులు ఉన్నాయి చూసారా, ఇట్లాంటివన్నీ హేయోపాదేయములు లేదు, సాధన సాధ్యాలు లేవు అని చెప్పబడే వాక్యాలన్నీ ఈ బ్రహ్మజ్ఞానానికి అలంకారం. చూసారా, అది ముముక్షులు చాలా ఇష్టం. బ్రహ్మవేత్తలకి మంచి మంచి మాటలు అన్నారే అంట. ఇంకా అది చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళు నొచ్చుకుంటారు. మనం ఇట్లా చేశారు కదా. భగవంతుడు చాలా దూరంలో ఉన్నాడంటే చాలా బాధపడతారు.
భగవంతుడు ఇప్పుడే ఇక్కడే అందరూ హృదయాలలో సర్వభూతములను వ్యాపించుకోనున్నారంటే నవ్వుతారు, సంతోషిస్తారు. ఇప్పుడే అది బాగుంటుంది పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు కృష్ణుడు నోరు తెరవగానే వాడికి భూబ్రహ్మాండాదులంతా నోట్లో కనిపించిన వెంటనే ఆ బీపీ పెరిగింది ఎవరికి? ఋషులు ఉన్నారనుకోండి పక్కన నవ్వుతారు, దొట్టుడు అన్ని తెచ్చి పెట్టుకోవాలన్నాడు అంట. ఈ బుడతలకి ఎంత తెలుసో జ్ఞానం, అంత స్పష్టంగా అంత పెట్టుకోవాలన్నాడు నోట్లో, అన్ని మాటలు ఉపనిషత్తులన్నీ పెట్టుకోవాలండి అని నవ్వుతారు. బీపీ పెరిగిపోయింది ఎవరికి? ఎందుకని రక్త సంబంధాలు తెలుసుకుంటున్నాడు, మమ్మల్ని వదిలిపెట్టేసి అంతా వ్యాపకమైపోతున్నాడు అని వాడు ఎవరికి కష్టం. అందుకని ఎప్పుడైనా సరే మీ పెరట్లో ఎప్పుడైనా సరే మీ తులసి మొక్క ఉంది కదా, అది ఎప్పుడు చూసినా కానీ ఆ కుండీలోనే ఉండాలి. అది కానీ వటవృక్షంలాగా అయిపోతే మీ పని అవుతుంది. ఎవరు తులసి మొక్క ఎలా ఉండాలా? చిన్నగా ఉండాలి, అర్థమైందా? అది కానీ వటవృక్షం అయిపోయింది అనుకోండి, మాకు ఈ తులసి మొక్క వద్దండి, దేవుడు మమ్మల్ని మించిపోయింది, మా బిల్డింగ్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు చూసినా తులసి మొక్క ఇట్లా ఉండాలి, వాళ్ళు చేయి పెట్టే కిందకుండాలి. అట్లాగా అందరు కోరుకునేది. అట్లాగా మీ బిడ్డలు అంతా కూడా మీకు అందుబాటులో ఉండాలి. వాళ్ళు విశ్వరూపంగా అయిపోకూడదు, అయిపోతే వాళ్ళు చాలా సరా. అందుకనే మీరు ఎప్పుడు చూసినా సంఖ్యలో ఉండేటప్పుడు పిల్లలతో ఎలా ఉంటున్నారు చూడండి, నవ్వుతూ ఉంటారు, ఆడిస్తూ ఉంటారు. పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత నువ్వా అదే వాళ్ళే బొమ్మంటారు, మీరు బొమ్మంటారు. అందుబాటులో ఉండాలన్నమాట మీరు ఎప్పుడు చూసి. అలాగా ఇతడు అన్ని తెలిసిన వాడు కాబట్టి అందుబాటులో ఉండేది. కాబట్టి ఆత్మ పరిపూర్ణం కాబట్టి దేనికి అందదు, అంతటా అందనిది అంతటా ఉంటుంది, అందేది ఒక చోట ఉంటుంది. అందకుండా ఉండే వస్తువు అంతటా ఉంటుంది, వ్యాపకమైపోతుంది. అందే వస్తువు పరిమితంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనకి దేహం అందుబాటులో ఉంటుందే గాని స్వరూపం మనసు అందుబాటులో ఉండదు, మనసును మించిన స్వరూపం అందుబాటులో ఉండదు. లేకో అంతటా నేనై ఉన్నాను, అందనది నేనై ఉన్నా, అందేది నేను కాదు. అందకుండా ఉండేది నేనయ్యు, అవిషయము నేనయ్యున్నా, విషయము నేను కాదు, అందేది నేను కాదు, చేతికి చిక్కేది నేను కాదు, చేతికి చిక్కకుండా ఉండేది నేను, చేతిలో కూడా ఉంటుంది, అది కాదు. కాబట్టి ఈ ప్రకారంగా ఇది మాకు చాలా అలంకార విషయమై ఉన్నది. ఎందుకంటే అస్మాకం అయం ఈ అలంకార యత్ బ్రహ్మాత్మావగతో సత్యం, ఇలాంటి బ్రహ్మాత్మ అవగతాన్ని, బ్రహ్మమే నేను అనేటువంటిది, అహమస్మి బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ బ్రహ్మ అనేటువంటి ఆ జ్ఞానము, ఆ యొక్క అనుభవము అవగతమైన వెంటనే, సత్యం అవగతమైన వెంటనే సర్వ కర్తవ్యతాహాని భవతి, అన్ని కర్తవ్యాది కర్మలన్నీ కూడా చేయవలసింది, పొందవలసింది, రావలసింది, పోవలసింది ఏమీ ఉండదే. అది మీరు చూసుకోవచ్చు కూడా ఈ అనుభవంతో, ఈ జ్ఞానంతో, ఈ నిశ్చయంతో. ఇదివరకు మీరేమనుకునేవారు, రావాల్సింది, పోవలసింది, చేయాల్సింది, మార్పు రావాల్సింది అనేవాడు కదా. ఏం లేదు నాకు ఇప్పుడు.
ఏం అలాంటి దీంతో కూడా తలంపు లేదండి. రావలసింది పోవలసింది, నాకేం పని, వచ్చేది వస్తుంటుంది అది నేను కాదు, పోయేది పోతుంటుంది అది నేను కాదు, మనకు రావాల్సింది అది నేను కాదు, పొందవలసింది అది నేను కాదు, ఇక్కడ సాధించవలసింది నేను కాదు, చేయవలసింది నేను కాదు. ఏది లేదు కాదంటే మన స్వరూపం కాదంతా బాహ్య విషయాలు. అది కర్మలకు సంబంధం, కాలానికి సంబంధం, వస్తువులకు సంబంధం, అవన్నీ కూడా జగత్ విషయాలు కాబట్టి సాక్షి నాకే కానీ ఉంటారు. అంత స్పష్టం చేసుకొని ఉంటారు. చేసుకోవాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బ్రహ్మమే ఆత్మ అని ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నామో సర్వ కర్తవ్యత హాని భవతి, ఇక ఉండదు. కానీ జనాలందరూ ఏం పెట్టుకుంటారు, లోపల కర్తవ్యాలే పెట్టుకుంటారు, కర్తవ్యాలు పెట్టుకో ఉంటారు, ఏవేవో పెట్టుకో ఉంటారు, వాటి కోసం వెయిటింగ్ లో ఉంటారు, వాటి కోసం ఏమేమో చెయ్యాలనుకుంటుంటారు, భావించుకుంటుంటారు. ఇప్పుడు ఈ జ్ఞానం కలిగిన వెంటనే, మోక్షం కలిగిన వెంటనే, కృతజ్ఞత వచ్చిన వెంటనే ఇంకేమి ఉండదు, చేసేవేమి ఉండనే ఉండదు. అలాంటి వాక్యాలన్నీ ఎంత ఆనందదాయకమైన వాక్యాలు, సంతోషకరమైన వాక్యాలు, అకర్మ వాక్యాలు, అమృత వాక్యాలు, ఏయోపాదేయులు సాధన సాధ్యాదులు లేనే లేదు అని చెప్పారు. సర్వకర్తవ్యత హాని గతకృత్యత ఇది. అందువల్ల కృతకృత్యత మోక్షం సిద్ధం పరిపూర్ణం అమృతం అవినాశి. అయమాత్మా అహమాత్మా ఏదం సర్వం యదయమాత్మా సిద్ధం. ఇదంతా అది బాగుంది. శృతి ఈ విషయంలో శృతి కూడా చూడండి ఎలా చెప్పింది. ఆత్మానం చేత్ అయం అస్మేతి పురుష. చూసారా, ఆత్మ తత్వాన్ని జ్ఞానాన్ని కలిగించుకున్న వెంటనే విజానీయాత్సే ఆత్మానం చేత్ విజానీయాత్ తత్వరూప జ్ఞానం కలిగించుకున్న వెంటనే అయమస్మేతి పురుష. అయం అస్మి, నేను ఈ బ్రహ్మమే, ఈ ఆత్మే, శృతి ప్రతిపాదితమైనటువంటి స్వరూపమే అయ్యున్నాను అనేటువంటి మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో, పురుష మనిషి అనుకుంటాడో, తెలుసుకుంటాడో, స్పష్టం చేసుకుంటాడో, అప్పుడు వెంటనే ఇది వచ్చి చేరుతుందట. కిమిచ్చన్ కశ్యకామాయ శరీరం అనుసంజరే. ఆక్షేపం ఇది ఏంటంటే ప్రశ్న కాదు, ఆక్షేపం అంటే అట్లా అనుకుంటా. మరే ఏమి కోరుకొని ఏమి కావాలని శరీరాన్ని నేను తప్పింపజేసుకోవాలి. అందువల్ల మనకి శరీరం ఎప్పుడైనా సరే అనుసంజ్వరే అన్నప్పుడు, సంజ్వరే ఆ సంకల్పానికి తగినట్టుగా, కోరికకి తగినట్టుగా చాలా నిప్పు దగ్గర నిలబడకుండానే వేడెక్కుతుంది, మనసు వేడెక్కుతుంది, నరాలు తెంపడతాయి, కరెంటు ప్రవహిస్తుంది. ఏంటి మొత్తం శరీరం అంతా మనసులో సంకల్పం రావడమే. కోరికలు, చేయవలసింది, బాధ్యతలు, బంధాలు, అది రావడమే. కరెంటుకి ఏమైపోవాలి, నరాలకి ఏమొస్తుంది? అనుసంజరేత ఏముందని అందువల్ల సంకల్పం రావడం తనవు వెంటనే డెడ్ బాడీ కూడా లేస్తుంది. అట్లా శరీరంలో కదిలిపోతుంది. కిమిచ్చన్ ఏమి నాకు కోరుకుందని, ఏమి ఇష్టం ఉందని, ఏమి ఇష్టపడ్డానని, దాన్ని కోరాలని ఈ శరీరాన్ని నేను తప్పింపజేస్తాను.
పాపానికి గురి చేస్తున్నారు. అర్థాత్ ఏమి లేదు, అసలు నాకేమీ అట్లాంటిది ఏమీ లేదు, పొందవలసింది చెందవలసింది ఏమి. మనం సాహిత్యాది పదాల్లో వింటుంటాం ఎప్పుడైనా సరే, ఇది ఏమిటి విరహ జ్వరం అంటాము. ఏమిటి విరహ జ్వరము? ఎవరినో మనము ఇష్టపడి ప్రేమించి విరహము వాళ్ళని తెలుసుకొని విరహంలోకి వెళ్ళిపోయి జ్వరం వచ్చేస్తుందట. ఇట్లా పట్టుకోగానే వారికి జ్వరంగా వాళ్ళకి తెలుసుకో ఏమిటా నువ్వు నీ మనసులో ఏముందంటే ఆ చెప్తారు, పిక్చర్ చేస్తారు. ఓ ఇది విరహ జ్వరం రా అని. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇన్ఫెక్షన్ లో అవి తాగుతాయి కదా, ఆ జ్వరం తెలిసిపోతుంది. ఇలా ఏమీ అనుకోవడం లేదు, నేను అలాగా నీరసం అయిపోయింది ఏమిటో. ఓహో ఇది డెంగ్యూ జ్వరం. ఇంకొక జ్వరం ఉంది, ఇంకో జ్వరం పట్టుకో. అది బాగా చూస్తే ఏమిటయ్యా మొత్తం కలిపి ఇక్కడ ఏది కనిపించడం లేదే కానీ ఇంద్రియాలు మాత్రం చాలా హుషారుగా ఉంటున్నాయి. ఇదేమిటయ్యా అంటే విషయ జ్వరం. ఏం జ్వరం? విషయ జ్వరం అనుకోండి. విషయ పెద్ద విషయాలు, ఇష్టానిష్టాలు, కోరికలు, కర్తవ్యాలు, కర్మలు, ఆ జ్వరం. ఈ జ్వరం మనకు పర్మనెంట్ గా ఉంది. ఈ జ్వరం బాగా వెంటనే అర్థమైందా? ఈ జ్వరానికి టాబ్లెట్లు అంటే విషయాలే, మందుల షాపులు దొరకవు. శబ్దం వేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది ఉదయం పూట, అట్లాగా మధ్యాహ్నం పూట కొత్త బాగుంటుంది. దీనికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, రాగము, ద్వేషము, ఇదేమో కొద్దిగా ఎంజీ ఎక్కువ. రాగము ద్వేషం ఇట్లా పవర్ ఎక్కువ. ఇట్లా వేస్తూ ఉంటే కాస్త ఇదేమి పర్మనెంట్ జ్వరం. ఇది పుట్టినప్పటి నుంచి ఉన్నది ఈ జ్వరం. ఈ శరీరం వదిలిపెట్టేంత వరకు ఈ జ్వరం అలాగే ఉంటుంది. దీనికి మాత్రం మందుల షాపులో దొరకవు. చూసారా, పంచభూతాలతో తయారు చేయబడిన టాబ్లెట్లు ఉంటాయి. పంచ విషయాలు, పంచభూతాలని దాని నుండి తీసి రసం తీసి పంచ విషయాలుగా తయారు చేసి దానిలో నుంచి ఇంకా సూక్ష్మంగా రసం తీసి రాగద్వేషాలుగా సుఖదుఖాలుగా వేస్తే అప్పుడు దానికి ఉపశమనం కలుగుతుంటుంది. పర్మనెంట్ ఇదంతా. ఆకలి డబ్బులు ఎలాగో శబ్ద స్పర్శ రూపరసగంధాలు అలాగా ఈ జ్వరం. చూసారా, ఆ జ్వరమే ఇప్పుడు చెప్పేది అనుసంధరేత అన్నమాట. చూసారా, అట్లాగా ఉంటాయండి. ఈ జ్ఞానం కలిగించుకోగానే ఏముంటుంది, ఏం కోరాలి, ఏం పొందాలి, ఏం సాధించాలి. ఇది ఈ జ్వరం ఈ జన్మలో నివృత్తమైపోతారు అన్నమాట. లేకపోతే ఆ జ్వరం ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాద్ కృతకృత్య భారత. గీతలో కూడా ఈ జ్వరానికి సంబంధించిన ట్రీట్మెంట్ చెప్పారు. ఏతద్బుద్ధ్వా ఏతదాత్మానం అహమస్మీతి బుద్ధ్వా తెలుసుకొని బుద్ధిమాన్ వివేకి కృతకృత్యుడై ఉంటాడు భారత అర్జున. మోక్షాన్ని కలిగించుకుంటాడు. చూసారా, ఇది 15వ అధ్యాయంలో ఉంది 20వ శ్లోకంలో. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఈ సంసార వృక్షము ఇవన్నీ కూడా వ్యక్తావ్యక్తాలతో ఉంటున్నది. అంతఃకరణంలోనే ఉంది సంసార వృక్షము. దీని అవిద్యా కామకర్మ సముదాయంతో పెరుగుతూ ఉన్నది. దాన్ని ఎప్పుడైతే మీరు వివేకం చేసి తెలుసుకుంటారో, ఈ ఆత్మజ్ఞానాన్ని వెలిగించుకుంటారో, ఇక మీదట పునర్జన్మ అనేటువంటి పునర్జన్మ అందుగా విష్ణు పరమాత్మ.
దృష్టో పరమాత్మ బుద్ధ్వా బుద్ధిమా సత్. ఈ ప్రకారంగా ఈ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని కలిగించుకున్న వెంటనే బుద్ధిమానుడు, వివేకి, కృతకృత్యుడై ఉంటాడయ్యా. ఇది స్మృతి. తస్మాత్ నా ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణ సమ. కాబట్టి జాండాలు ఏం చేసుకోవాలి? కాబట్టి అయ్యా తెచ్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మము ఇలా ప్రతిపత్తి విధికి విషయభూతంగా ఇక్కడ శృతి మీకు జారీ చేయలేదు. ఈ జ్ఞానాన్ని మీకు శృతి ప్రకారంగా ఆఫర్ చేయలే. ఏమని? ఈ ఉపాసనా విధికి, కర్మ విధికి విషయభూతంగా బ్రహ్మమును మీకు ఇవ్వరా, చెప్పరా. ఆ విధంగా మనకు ఆఫర్ ఇది. అది దానికి ఆఫర్ ఏంటి? ఇక్కడ విధి నిషేధాలు ఉండవు, ఇక్కడేమి హేయోపాధేయాలు ఉండవు, ఇది సిద్ధ వస్తువు, సుస్వరూపంగా తెలుసుకోవాలి, శ్రవణ కాలంలోనే తెలుసుకోవాలి అని ఆఫర్ చేసింది. అంతేగాని ప్రతిపత్తి విధి విషయంగా మాత్రం బ్రహ్మమును బోధించడం. ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి. ప్రతిపత్తి విధి అంటే అర్థమైతే ఉపాసనా విధి. ఉపాసనా విధిజన్య, ధ్యాన విధిజన్య, సాధన విధిజన్య, తపో విధిజన్యంగా ఇక్కడ బ్రహ్మమును బోధించలేదు శృతి. శ్రవణ సమకాలంలో, వివేక సమకాలంలో నీవే అయి ఉన్నావని చెప్పారు. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా మళ్ళా ఇలాగ విచారం చేయాల్సిందే తప్ప వేరే గత్యంతరం అనేది లేదు. ఒకవేళ విపరీతంగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే, విపరీతంగా అర్థం చేసుకున్న విషయము అది 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 సమ్యక్ అయిపోదుగా. మీరు విపరీతంగా అర్థం చేసేస్తున్నారు అనుకోండి, అది సమ్యక్ అయిపోతుందా? ఎప్పుడైనా సరే మీరు ఒక మేకని కుక్క పిల్ల అనుకున్నారనుకోండి, ఆ మేక కుక్క పిల్ల అయిపోతుందా? ఎలాగవుతుంది? మనం చూద్దాం, బాగుంటుందా, మే అంటుందా? అట్లాగా మీరు చెప్పే సమకాలంలో ఆత్మాచ బ్రహ్మ అనేది మీరు అహంకారానికి పొందించడము, దేహేంద్రియ ధర్మాలకు పొందించి తెలుసుకున్నట్లయితే అది సాక్షికి దీనికి సంబంధం లేదా? అట్లాగే అర్థమవుతుంది. మీరు ఏమనుకున్నారో అలాగే అర్థమవుతుంది. కానీ వస్తుతత్వంగా అర్థంగానే సాక్షి స్వరూపంగా, నిర్వికారంగా, నిర్విశేషంగా అర్థం కాదు. అందువల్ల మీరు విపరీతమైతే విపరీతంగానే అర్థమవుతుంది. అందువల్ల శృతి చెప్పినట్టుగా ఇక్కడ విధి నిషేధానికి కానీ, ఉపాసనా విధికి కానీ లోబడి బ్రహ్మము ఇక్కడ చెప్పలేదు. అది ఉన్నదన్నట్టుగా అలాగే విచారించుకొని సుస్వరూపంగానే, అపరోక్షంగానే తెలుసుకోవాలి. కానీ ఇక మీరేమి చేయవలసిన పని లేదు. అట్లా అది చాలా మందిలో కూడా ఆ భావాలు ఉంటాయన్నమాట. ఇంకా కొద్దిగా అయినా సరే ధ్యానం చేస్తే ఏం పోతుంది అని, కొద్దిగా అయినా కూడా చేయకూడదు అని, కొద్దిగా కూడా చేయకూడదు. ఈ రోజు వరకు చేయకూడదా? ఈ రోజు కూడా చేయకూడదు. రేపు కూడా చేయకూడదు. ఇది వరకు చేసినవి అవన్నీ మైనస్ విషయాలు చూసారా. అందువల్ల ఇదివరకు చేసినవి అబద్ధమని చేస్తాయి. ఇప్పుడు చేయవలసిన పని లేదు, ఎప్పుడూ చేయవలసిన పని లేదు. అహమస్మి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నేను అయ్యే ఉన్నా. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు బుద్ధికి సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు మనసుకి సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు అహంకారానికే సాక్షి అని తెలుసుకోవాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు అజ్ఞానానికి సాక్షిగా అని తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు ఎరుకు మరుపులకు సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు చూసారా, బాల్య యవ్వన కౌమారాదులకి అన్నిటికీ సాక్షిగానే తెలుసుకోవాలి.
అహమశ్రీ బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు అవస్థాత్రయ సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు కాలత్రయాలకు సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు వ్యక్తావ్యక్తాలకు సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు సాక్షిగా తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు దేహేంద్రియ సంఘాతములకే సాక్షి అని తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునే సమకాలంలో వ్యక్తావ్యక్తానికే సాక్షిగా అని తెలుసుకోవాలి. సరే, అట్లా తెలుసుకుంటేనే తెలుసుకున్నట్టు, లేకపోతే తెలుసుకున్నట్టు. కాబట్టి మీరు దేనిలో దానిలో పెట్టేదానికి దాన్ని చూసినట్లయితే సరే, నేను బ్రహ్మమే అయ్యున్నాను అనగానే ఆనందానికి కూడా నేను విలక్షణం అని తెలుసుకోవాలి. సుఖానికి కూడా విలక్షణం, అంతఃకరణపరమైన శాంతికి కూడా నేను విలక్షణం అనేది తెలుసుకోవాలి. అట్లయితేనే అది సమ్యక్, లేకపోతే ఎత్తించిది ఇంకా సంశయాలు ఉండిపోతూనే ఉంటాయి. అందువల్ల ఉపదేశాలు సమ్యక్ జ్ఞాన ప్రకరణం అని ఉన్నది, సమ్యక్ మతి ప్రకరణం. దాంట్లో అన్ని ఏది సమ్యకు అని, సమ్యక్ అంటే విపరీత సంశయాదులు ఎత్తించిది కూడా రవ్వంత కూడా ఉండకూడదు, అంత క్లియర్గా ఉండాలి. అందుకని ఏదైనా శాస్త్ర తాత్పర్య విధానం ఇక్కడ దీన్ని మార్చుకోండి ఒకసారి. నిదామనం చూడండి. యదపి శాస్త్ర తాత్పర్య విధానం ఉందా? నిదామనం చూడు, తెలుగులో నిదామని పెట్టుకోవాలి. యదపి 60వ భావం, యదపి శాస్త్ర తాత్పర్య విధానం అంటే శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాడు. శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగిన వాళ్ళు అంటే కర్మకాండ శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. కొంతమంది కర్మిష్ఠులు ఉన్నారు కదా, మంచి కర్మల ఎందు పవర్ఫుల్ అయిన వాళ్ళనమాట. యదపి శాస్త్ర తాత్పర్య విధానం అనుశ్రమణం, వాళ్ళు ఈ ప్రకారంగా వాళ్ళని అనుసరించుకొని వస్తే వాళ్ళు ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. దృష్టివాహి తస్య అర్థ కర్మావబోధన అవి తొమ్మిదిందా? అవునండి, 59 ఉంది కదా. ఏదపి కేచిత్ ఆహు, అది నిజమే. ఇది చెప్పాలి. మళ్ళా దీన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఎదటి కేచిత్ ఆహు ప్రవృత్తి నివృత్తి వీధి ప్రత్యేక వ్యతిరేకేణ కేవల వస్తువాది వేదభాగ నాస్తి ఇది తత్ నా ఔపనిషదస్య పురుషస్య అనన్య శేషత్వాత్. మంచి భాష భాగం ఇది. వాళ్ళ పూర్వం ఏవేవి అన్నారో అవన్నీ చక్కగా గుర్తు పెట్టుకోవాలి. శంకర ఖండన చేస్తున్నారు అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఓం సహనౌ